ఇక దేని గురించి ఆలోచించవాకు. పిల్లల భారం అప్పచెప్పు, కుటుంబ భారం అప్పచెప్పు, అప్పుల భారం అప్పచెప్పు, బాధ్యతల భారం అప్పచెప్పు, ప్రయత్నాల భారం నాకు అప్పచెప్పుమా. మరి అప్పచెబుతానే ఉండగా ప్రభు రోజు ఏడ అప్పచెప్పి నేను ఎత్తిన పెట్టుకొని మోస్తా. అప్పచెబితే ఇక నీ నోట ప్రభువా దీని సంగతి ఏందన్న ప్రశ్న ఉండదు, స్తుతి ఆరాధన ఉంటుంది. అప్పచెప్పేసావు అనుకో, ఇక స్తుతే. ప్రభు ఆ సంగతి ఏందనే ప్రశ్నే ఉండదు, ఇక స్తుతి ఆరాధన ఉంటుంది, విశ్రాంతి ఉంటుంది. నువ్వు విశ్రమించు విశ్రమించు అని దేవుడు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఎట్టొచ్చిద్ది విశ్రాంతి? బరువులు దించినప్పుడు వచ్చిద్ది. బరువులు ఏమన్నాడు? ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు మీ నెత్తిన పెట్టుకోండి అన్నాడా?